మమ్మీ ఏం చేస్తున్నావు? ఇడ్లీ చేస్తున్నా బేటా. నాకు ఇడ్లీ వద్దు. ఇడ్లీ ఉప్మా చేయాలా మరి? చెయ్యు. సరే. ఇడ్లీ ఉప్మా చేసుకోవడానికైతే సింపుల్గా మనమైతే ఇంట్లో పొద్దున్న చేసిన ఇడ్లీలు మిగిలిపోతాయి కదా, ఆ మిగిలిపోయిన ఇడ్లీలను అయితే మొత్తం చూర చేసుకోవాలి. అవి మొత్తం మిచ్చగొట్టుకున్న తర్వాత పిల్లలకి ఒకటే రకం కాకుండా ఇలా వేరు చేసి పెడితే సింపుల్గా తినేస్తారు. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కావాలంటే పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర కూడా అన్నీ వేసుకోవచ్చు. మా వాళ్ళు అయితే అవన్నీ తీసి పక్కకు పెట్టేస్తారు. అవన్నీ వద్దన్నారని నేనైతే సింపుల్గా చేస్తున్నా. ఏం లేదు, ఇవన్నీ వేసిన తర్వాత మనం ఎలాగో ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ ఎక్కువైపోద్ది. సాల్ట్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా రెడీ అయిపోతుంది అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.